మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మనీ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎప్పుడైనా ఆలోచించారా? మనీ తప్ప మిగతా వాటి గురించి మనం చాలా ఇంట్రెస్టింగ్‌గా తెలుసుకుంటాం. బట్ అవసరమైన దాన్ని మాత్రం వదిలేస్తాం. సో మీరు అలాంటి వాళ్ళైతే ఈ వీడియో మీకోసం కాదు. ఈ వీడియోని మీరు స్కిప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ నా లైఫ్‌లో నేను ఇలా ఉండకూడదు, ఇంకా బెటర్‌గా ఉండాలి అండ్ ఫినాన్షియల్‌గా నేను స్టేబుల్ అవ్వాలి అని ఇలాంటి మైండ్ సెట్ గనుక ఉన్నట్లయితే మాత్రం ఈ వీడియో నీకోసమే. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయి. ఈ వీడియో ఎండింగ్‌లో చెప్పబోయే లాస్ట్ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అయితే చేసుకోకండి. ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గెయిన్ చేసి ఆ ఒక్క పని గనుక నువ్వు చేయగలిగితే నువ్వు ఇప్పుడు ఏదైతే బతుకుతున్న లైఫ్ ఉందో ఆ లైఫ్ నుంచి ఇంకా బెటర్ లైఫ్‌కి వెళ్ళేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియో చూస్తున్న సమయంలో ఎక్కడైనా మీరు హర్ట్ అయ్యి మీ మనోభావాలు దెబ్బతిన్నా, ఈ వీడియో బోరింగ్‌గా అనిపించినా, ఈ వీడియో ల్యాగ్ ఉందని అనిపించినా ఈ వీడియో మీకోసం కాదు. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పేది మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాదు, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. ఎస్పెషల్లీ హర్ట్ అయ్యి మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు పెట్టాల్సినది ఇక్కడ పెట్టాల్సింది పెట్టకుండా, పెట్టరానిది ఇక్కడ పెట్టరానిది పెడితే ఇలానే జరుగుతుంది. కాబట్టి పెట్టరానిది ఇక్కడ పెట్టరానిది పెట్టకుండా, పెట్టాల్సింది ఇక్కడ పెట్టాల్సింది పెడితే బాగుంటుంది. ఈ వీడియోలో మీరు పెట్టాల్సింది మీ బుర్రని మాత్రమే. ఇంకా స్టార్ట్ చేద్దామా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బాగా డబ్బున్న వాళ్ళు ఇంకా ధనవంతులైతే అవుతారు. బట్ డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ అండ్ పూర్లో ఉన్నవాళ్ళు, సో వాళ్ళు ఇంకా పూర్ అనేది అవుతూ ఉంటారు. దానికి అసలు రీజన్ ఏంటి? దానికి ఈ యొక్క 4 పాయింట్సే మేజర్ రీజన్ అనేది అవుతాయి. ఇందులో పాయింట్ నెంబర్ 1 మైండ్ సెట్. చాలా మంది మైండ్ సెట్ అనగానే చాలా సింపుల్గా తీసేస్తారు. బట్ మైండ్ సెట్టే ఇక్కడ గేమ్ చేంజర్. సో వీళ్ళు మిడిల్ క్లాస్లో ఉండాలా ఆర్ రిచ్ క్లాస్లో ఉండాలా అనేది ఈ యొక్క మైండ్ సెట్టే డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం రిచ్ క్లాస్ని కనుక తీసుకున్నట్లయితే రిచ్ అనేసి ఎవరిని అంటారు? బాగా డబ్బున్న వాళ్ళన? అయితే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూస్తూ ఉంటాం. ఏదైతే ఈ న్యూస్ ఛానల్స్ ఉన్నాయో వీటిలో ఒకప్పుడు వీళ్ళు చాలా ధనవంతులుగా పెరిగిన వాళ్ళు, బట్ ఇప్పుడు రోడ్డు మీదకైతే వచ్చేసారు కొన్ని కారణాల వల్ల అని అనేసి. అండ్ కొందరును ఇలా కూడా చూస్తూ ఉంటాం. వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఒకప్పుడు పూట గడవడానికి కూడా కష్టపడేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు బాగా బెటర్గా బతుకుతున్నారు అండ్ వీళ్ళు రిచ్ క్లాస్లోకి అయితే ఎంటర్ అయ్యారు అని అనేసి ఇలాంటి పాయింట్స్ కూడా మనం వింటూ ఉంటాం. సో ఇక్కడ మనీ ఉంటే సరిపోతుందా? సో మనీ ఉంటే రిచ్ క్లాసు అండ్ మనీ లేకపోతే పూర్ క్లాస్ అని అనేసి మనం ఈజీగా డిసైడ్ చేస్తామా? అలా అయితే జాబ్ చేస్తున్న వాళ్ళందరిలో కూడా చాలామంది దగ్గర మనీ అనేది ఉంటుంది. బట్ వాళ్ళని స్టిల్ మిడిల్ క్లాస్ అని ఎందుకు అంటారు? సో ఇక్కడ మనం మనీతో డిసైడ్ చేయలేమండి. వీళ్ళు వచ్చేసి రిచ్ క్లాసు అండ్ వీళ్ళు వచ్చేసి మిడిల్ క్లాసు ఆర్ పూర్ క్లాస్ అని అనేసి. మరి దేంతో డిసైడ్ చేస్తాం? సో వాళ్ళు రిచ్ క్లాస్లోనే ఉంటారా, లేదా మిడిల్ క్లాస్కి వచ్చేస్తారా, లేదా మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు రిచ్ క్లాస్కి వెళ్తారా, లేదా మిడిల్ క్లాస్లోనే ఉంటారా అని అనేసి వాళ్ళు చేసే యాక్టివిటీని బేస్ చేసుకొని ఉంటుందండి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, సో రిచ్ క్లాస్నే కనుక మనం తీసుకున్నట్లయితే రిచ్ క్లాస్లో మేజర్గా ఏముంటుందండి? వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సోర్సెస్ అనేది ఎలా ఉంటాయి? సో ఫస్ట్ బిజినెసెస్ అనేది అయితే ఉంటాయండి. సో బిజినెస్ త్రూ వాళ్ళకి డైలీ ఇన్కమ్ అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉంటాయండి. సో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మనకి డైలీ ఇన్కమ్ రాకపోయినప్పటికీ వాళ్ళకి లంసంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు అనేది వస్తూ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ అసెట్స్ అనేది క్రియేట్ చేస్తారండి. ఈ యొక్క అసెట్స్ త్రూ వీళ్ళకి రెంటల్ ఇన్కమ్స్ కావచ్చు అండ్ అక్కడి నుంచి కొంత ఇన్కమ్స్ అనేది అయితే రావడం జరుగుతాయి. సో మేజర్గా ఇలాంటివి ఏదైతే ఈ రిచ్ క్లాస్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు బిల్డ్ చేస్తారండి. అండ్ వీళ్ళ మెయిన్ వెపన్ ఏంటి అంటే వీళ్ళు డబ్బుల కోసం పనిచేయరు, డబ్బులే వీళ్ళ కోసం పనిచేస్తాయి. చాలా వాటిలో మీరు వినే ఉంటారు. సో రిచ్ క్లాస్ అంటేనే వీళ్ళు ఎప్పుడు డబ్బుల కోసం పనిచేయరు, డబ్బులే వీళ్ళ కోసం పనిచేస్తూ ఉంటాయి. అండ్ పూర్ క్లాస్ కనుక అంటే వీళ్ళు డబ్బుల కోసం పనిచేస్తారు అండ్ డబ్బు వెనక వీళ్ళు పడుతూనే ఉంటారు. డబ్బులు మాత్రం ఈ పూర్ ఆర్ మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచి దూరంగా ఉంటుంది అని అనేసి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఆ లాస్ట్ పాయింట్లో అయితే చెప్తానండి విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్తో. సో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ నెక్స్ట్ మనం మిడిల్ క్లాస్ కనుక వచ్చినట్లయితే మిడిల్ క్లాస్ని ఎలా డిసైడ్ చేస్తారండి? కోర్స్ ఇక్కడ కూడా డబ్బులు ఉంటేనో డబ్బులు లేకపోతేనే ఇక్కడ డిసైడ్ చేయరు. సో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీని బేస్ చేసుకొని డిసైడ్ అనేది చేస్తాం. ఈ మిడిల్ క్లాస్ అనే వాళ్ళకి శాలరీ బేస్డ్ కానీ ఆర్ డైలీ వర్క్లో కానీ వీళ్ళకి ఇన్కమ్ అనేది అయితే వస్తూ ఉంటుందండి. వీళ్ళ యొక్క మెయిన్ వెపన్ ఏంటంటే వర్క్ అండి. సో వీళ్ళు వర్క్ చేస్తేనే వీళ్ళకి మనీ అనేది వస్తాయి. ఒకవేళ వీళ్ళు వర్క్ అనేది చేయకపోయారు అనుకోండి వీళ్ళకి మనీ అనేది రావు. ఇదండి ఈ మిడిల్ క్లాస్కి అండ్ ఈ రిచ్ క్లాస్కి ఉన్న డిఫరెన్స్. సో రిచ్ క్లాస్ని మనం ఎలా క్లాసిఫై చేస్తాం అండ్ మిడిల్ క్లాస్ని మనం ఎలా క్లాసిఫై చేస్తామంటే ఇలా క్లాసిఫై చేస్తామండి. ఏదో డబ్బులు ఉంటేనే వీళ్ళు రిచ్ అండ్ డబ్బులు లేకపోతే వీళ్ళు పూరు ఆర్ మిడిల్ అని అయితే చెప్పరండి. సో ఇలా చెప్తారండి.
ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేనైతే ఇలానే అనుకుంటున్నాను. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎడ్యుకేషన్ డిఫరెన్స్. ఈ రిచ్ క్లాస్కి అండ్ ఈ మిడిల్ క్లాస్కి ఈ యొక్క ఎడ్యుకేషన్ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిడిల్ క్లాస్ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో దీనికంటే ముందు మీరు కనుక పేరెంట్స్ అయినట్లయితే, మీకు కనుక పిల్లలు ఉన్నట్లయితే మాత్రం ఇప్పుడు చెప్పబోయే పాయింట్ని అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. దీనివల్ల మీ యొక్క పిల్లల లైఫ్ అనేది కొంచెం బెటర్గా అయ్యేదానికి ఛాన్సెస్ అనేది అయితే ఉంటాయి. మీరే చెప్పండి, మీరు ఎడ్యుకేట్ అయ్యి ఉండి అండ్ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే మీరు అక్కడ వచ్చే శాలరీస్తో నిజంగా హ్యాపీగా ఉన్నారా? ఈ ఫినాన్షియల్ స్ట్రగుల్ అనేది మీ లైఫ్లో లేదా? డెఫినెట్లీ ఉంటుందండి. ఏదైతే మనం మిడిల్ క్లాస్లో డిస్కస్ చేసిన శాలరీ, డైలీ వర్క్ కనుక ఇదే కనుక మీ లైఫ్లో ఉన్నట్లయితే, ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచిగా చదివిపిస్తే మంచి లైఫ్ ఉంటుంది అని అనేసి మీరు ఎలా అనుకుంటారు? సో మీరు కూడా మంచిగానే చదువుకున్నారు అండ్ మంచి జాబ్ చేస్తూ ఉన్నారు, స్టిల్ మీరు ఫినాన్షియల్గా స్ట్రగుల్ అనేది అవుతున్నారు అండ్ వాళ్ళని కూడా చదివిపిస్తే వాళ్ళ లైఫ్ కూడా సేమ్ అలానే ఉంటుంది కదా. ఇక్కడ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మిత్తులో బతుకుతారు. అదేంటంటే, సో నాకు ప్రెసెంట్ వచ్చేసి ఒక 50K శాలరీ అనేది వస్తుంది. సో ఈ శాలరీ అనేది నాకున్న ఏదైతే ఎక్స్పెన్సెస్ అనేది ఉన్నాయో వాటికి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను కొంచెం ఫినాన్షియల్గా స్ట్రగుల్ అనేది అవుతున్నాను. అదే నా శాలరీ అనేది 50K కాకుండా కొంచెం ఎక్కువ కనుక ఉన్నట్లయితే, లేదా నాకు వేరే జాబ్ అనేది వచ్చి అండ్ అక్కడ మంచి హైక్ కనుక వచ్చింది అనుకోండి, నా స్ట్రగుల్ ఏదైతే ఉందో అది నాకు సాల్వ్ అనేది అయిపోతుంది అండ్ నేను ఫినాన్షియల్గా స్ట్రగుల్ పడాల్సిన అవసరం ఉండదని అనేసి ఒక ధీమాలో ఉంటారు. బట్ మీకు శాలరీ హైక్ రావడం వల్లనో లేదా జాబ్ మారి అక్కడ శాలరీ ఇంక్రిమెంట్ రావడం వల్లనో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందా అంటే నో అండి, లైఫ్ అయితే చేంజ్ కాదు. మరి ఏం చేంజ్ అవుతుంది అంటే, సో ఇక్కడ ఏదైతే నీకు 50K శాలరీ వచ్చినప్పుడు ఉన్న ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో, నెక్స్ట్ 80K శాలరీ వచ్చిన తర్వాత అదే ఎక్స్పెన్సెస్ అనేది నీకు ఇంక్రీజ్ అనేది అవుతాయండి. సో నీకు ఇంత శాలరీ అనేది వస్తుందంటే దరిదాపులో అదే ఎక్స్పెన్సెస్ అనేది అయితే ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో పక్కా ఉంటాయండి. సో వీళ్ళు సేవ్ చేయడానికి మోస్ట్లీ చాలా తక్కువ మంది సేవ్ చేస్తారు, ఈ యొక్క మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు. సో వీళ్ళ సేవింగ్స్ కంటే కూడా ఎక్కువగా వచ్చిన శాలరీని ఎలా ఖర్చు పెట్టాలనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు ఏదైతే లూప్లో ఉన్నారో అదే లూప్లోకి మీ పిల్లల్ని కూడా పంపించాలని చూస్తారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శాలరీ ఇంక్రిమెంట్ అయినంత మాత్రానో, జాబ్ చేంజ్ అయినంత మాత్రానో మన లైఫ్ మారుతుంది అంటే మాత్రం దట్ ఈజ్ నాట్ ట్రూత్ అండి. సో మన లైఫ్ అనేది ఎప్పుడు మారుతుందంటే ఇదేనండి, ఇవి మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైతే ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో వీళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుందంటే, సో వీళ్ళకి ఒకటే ప్రిపేర్ చేస్తారండి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు. వీళ్ళ స్కూల్లో వీళ్ళ టీచర్స్ అదే చెప్తారు, వీళ్ళ పేరెంట్స్ అదే చెప్తారు అండ్ చుట్టుపక్కల సొసైటీ కూడా అదే చెప్తుంది. అది ఒకటే, మంచిగా చదువు, మంచి మార్క్స్ తెచ్చుకో, మంచి జాబ్ వస్తుంది, ఇదే చెప్తారండి. అండ్ ఈ యొక్క సేఫ్ జోన్ ఏదైతే ఈ యొక్క సేఫ్ బార్డర్ ఉంటుందో ఆ బార్డర్లోనే బతకాలనే లెక్కలో చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ రిచ్ క్లాస్కి వచ్చినట్లయితే మనకి ఏదైతే ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో ఏదైతే ఎడ్యుకేషన్ అనేది ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ అనేది కామన్, వీళ్ళలో కూడా ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది. బట్ వీటితో పాటు వీళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ బిజినెస్లు చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఏదైతే మనీ గురించి నేర్చుకున్నారో, ఆ బిజినెస్ల గురించి నేర్చుకున్నారో, సో వీటినన్నిటిని వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. సో మనీ అనేది ఎలా పనిచేస్తుంది, మనీ యొక్క సైకాలజీ ఏంటి, సో వీటి గురించి చెప్పడం, బిజినెస్ల గురించి అండ్ దాంట్లో ఉన్న ట్యాక్సెస్ గురించి, లెవరేజెస్ గురించి, వీటి గురించి టీచ్ చేయడం. నెక్స్ట్ రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి వీటి గురించి టీచ్ చేయడం. సో చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు వీటిని టీచ్ చేయడం వల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత రాగానే వెంబటనే స్టార్టప్స్ కానీ ఆర్ ఏదో ఒక బిజినెస్లు స్టార్ట్ చేయడం కానీ వీటిని చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎడ్యుకేట్ అనేది అయ్యారు మనీ గురించి, బిజినెస్ గురించి, వీటన్నిటి గురించి. సో దానివల్ల వీళ్ళు వెంబటనే ఈ బిజినెస్ల సైడ్ అనేది వెళ్ళిపోతారు. మీరు ఎక్కడైనా చూసారా ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు కానీ కూతురు కానీ వేరే కంపెనీలోకి వెళ్ళి జాబ్ చేస్తుండడం? మోస్ట్లీ ఇలాంటివి జరగవండి. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా తెలుసు ఈ జాబ్లో ఎర్న్ చేసే లైఫ్ టైం ఎర్నింగ్ ఏదైతే ఉందో దాన్ని బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ప్రాపర్గా తీసుకొని వెళ్ళగలిగితే 1 or 2 yearsలోనే ఎర్న్ చేయగలరు అని అనేసి. మీరు విన్నది కరెక్టే. ఈ జాబ్లో మనం లైఫ్ లాంగ్ ఎర్న్ చేసే ఏదైతే ఇన్కమ్ ఉంటుందో ఆ ఇన్కమ్ బిజినెస్ని స్టార్ట్ చేసి 1 to 2 yearsలోనే ఆ ఇన్కమ్ని తీయగలరు. దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలన్నట్లయితే కామెంట్స్లో చెప్పండి, నేను డెఫినెట్లీ ఈ యొక్క వీడియో అనేది కూడా మీ ముందు తీసుకొని రావడానికి అయితే చూస్తాను. సో ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో మన పేరెంట్స్, మిడిల్ క్లాస్లో ఉన్న పేరెంట్స్ ఒకటి మనకి టీచ్ చేస్తే
రిచ్ క్లాస్లో ఉన్న పేరెంట్స్ వాళ్ళకి ఇంకొకటి టీచ్ చేస్తారు. అందువల్లనే వాళ్ళకి మనకి ఈ ఏదైతే ఈ ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది, నాలెడ్జ్ గ్యాప్ అనేది ఉందో, ఆ నాలెడ్జ్ గ్యాప్ వల్ల మనం ఏదో ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. పాయింట్ నెంబర్ 3, రిస్క్ని ఎలా చూస్తారు అనే దాని గురించి. సో మీరే చెప్పండి, ఈ మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్లో ఉన్న వాళ్ళు రిస్క్ని ఎలా చూస్తారు? అదొక భయంతో చూస్తారు. ఆ రిస్క్ అంటేనే భయం. ఒకవేళ నేను చేసేది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏంటి? సో ఇలాంటి ఫియర్ అనేది ఈ యొక్క మిడిల్ క్లాస్ వాళ్ళలో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. బట్ రిచ్ క్లాస్ వాళ్ళు ఎలా చూస్తారు దీన్ని అంటే, రిస్క్ ఈక్వల్ టు ఒక ఆపర్చునిటీగా చూస్తారండి. ఇఫ్ ఇన్ కేస్ దాంట్లో నేను ఫెయిల్ అయితే ఒక లెసన్ అనేది వస్తుంది, ప్లస్ ఆ బిజినెస్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అవన్నీ చేసామో అవి మనకి ట్యాక్స్ బెనిఫిట్గా అయితే వస్తాయని అనేసి ఈ విధంగా అయితే చూస్తారండి. నెక్స్ట్ 4th పాయింట్, నెట్వర్క్ పవర్. సో ఇక్కడ రిచ్ క్లాస్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు అండ్ పూర్ క్లాస్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. సో ఈ నెట్వర్క్స్లో ఉన్న వీళ్ళ డిస్కషన్ అనేది ఎలా ఉంటుందంటే, సో మనం పూర్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ కనుక వచ్చినట్లయితే మోస్ట్లీ ఏదైతే వీళ్ళకి వచ్చిన శాలరీ ఉంటుందో ఆ శాలరీని ఎలా ఖర్చు పెట్టాలనే దాని గురించి, ప్రజెంట్ ఈఎంఐస్ ఎలా ఉన్నాయి అండ్ ఆఫర్స్ అనేది ఎలా ఉన్నాయి, డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటి వాళ్ళ గురించి మోస్ట్లీ వీళ్ళ డిస్కషన్ అనేది ఉంటుంది. అంటే అనవసరమైన డిస్కషన్ అంతా వీళ్ళ దాంట్లో మోస్ట్లీ ఉంటుంది. నెక్స్ట్ రిచ్ క్లాస్కి వచ్చినట్లయితే వీళ్ళకి కూడా ఫ్రెండ్స్తో డిస్కషన్ అనేది ఉంటుంది. బట్ ఎలా ఉంటుంది? ఆపర్చునిటీస్ని షేర్ చేసుకోవడం, బిజినెస్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవడం, ఇలాంటి యాక్టివిటీస్ అనేది వీళ్ళు చేస్తారు. వీళ్ళు మోస్ట్లీ వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో వాటిని యూస్ చేసుకొని ఎలాంటి ఆపర్చునిటీలో ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఈ యొక్క మనీని ఎలా గ్రో చేయాలి అనే దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని విన్నారు కదా. ఈ చెప్పిన పాయింట్స్లో మీకు నిజమని అనిపించిందా, లేదా మీరు చెప్పేది ఫేకు ఆర్ ఎల్స్ మీరు చెప్పేది నిజం కాదు అని అనిపించిందా? మీకు ఏమనిపించిందో కామెంట్స్లో కామెంట్ అనేది చేయండి, నేను తెలుసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ నేను కనుక చెప్పేది రాంగ్ అయినట్లయితే సో డెఫినెట్లీ నన్ను నేను కరెక్ట్ అయితే చేసుకుంటాను. అండ్ ఫైనలీ 5th పాయింట్ వచ్చేసి టైం ఈక్వల్ టు మనీ. ఈ వర్డ్ని నేను చాలాసార్లు విన్నానండి, టైం ఈక్వల్ టు మనీ, టైం ఈక్వల్ టు మనీ అని అనేసి. యా, టైం ఈక్వల్ టు మనీ ఎవరికి? మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్ వాళ్ళకి మాత్రమే. టైం ఈక్వల్ టు మనీ అనేది రిచ్ క్లాస్ వాళ్ళకి వర్తించదు చాలా వరకు. సో దీనికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు చెప్తాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు మిడిల్ క్లాస్ లైఫ్ కనుక చూసుకున్నట్లయితే టైం ఈక్వల్ టు మనీ ఎలా? వీళ్ళు రోజు వెళ్ళి పని చేస్తేనే వీళ్ళకి డబ్బులు అనేది వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. సో టైం పెడితేనే మనీ అనేది వస్తుంది, టైం పెట్టకపోతే మనీ రాదు. రిచ్ క్లాస్ వాళ్ళకి కనుక వచ్చినట్లయితే వీళ్ళకి టైం ఈక్వల్ టు మనీ అనేది కాదండి. టైంని యూజ్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తారు. సిస్టమ్ ఈక్వల్ టు మనీ. ఎగ్జాంపుల్ రిలయన్స్, డిమార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి ఒక ఓనర్స్ అనే వాళ్ళు ఎక్కడో ఉంటారు, బట్ ఇక్కడ ఏదైతే వర్క్స్ అనేది జరుగుతూ ఉంటాయో ఈ వర్క్స్ వల్ల వాళ్ళ అకౌంట్లో డబ్బులు అనేది వస్తూనే ఉంటాయి. అది ఎలా అంటే వీళ్ళు ఒక సిస్టమ్ అనేది బిల్డ్ చేశారు. మనం ఏదైతే ఫస్ట్ పాయింట్లో అనుకున్నాం చూసారా, సో వీళ్ళు మనీ కోసం పనిచేయరు, మనీయే వీళ్ళ కోసం పనిచేస్తుందని అనేసి. ఇదేనండి ఈ వీడియోలో ఏదైతే నేను కొన్ని పాయింట్స్ చెప్పానో ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీలో చాలామందికి తెలిసినవే, బట్ ఎప్పుడు కూడా మనం దీని గురించి పట్టించుకోం. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి నేర్పించింది ఒకటే, సో మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకుంటే మన లైఫ్ సెట్. బట్ సెట్ అనే మాటే ఉండదండి. సో ఒక లూప్లో పడిపోతాం. ఈ యొక్క జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక లూప్లోనే ఉంటారు. సో శాలరీ వస్తాయి, మనీ పోతాయి, మళ్ళీ శాలరీ వస్తుంది, మనీ పోతుంది. ఇక్కడ ఒకానొక టైం అనేది వస్తుంది. ఆ టైంలో ఏంటంటే ఆ ఫ్యామిలీలో ఏదైతే మెయిన్ పర్సన్ శాలరీ ఎర్న్ చేసే పర్సన్ ఉంటాడో ఆ పర్సన్కి ఏదైనా జరిగినా, లేదా ఆ పర్సన్ ఒక 6 months 1 year ఏ పని చేయలేకపోయినా అప్పుడు ఆ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ అనేది చాలా వర్స్ట్గా మారుతుంది. అలా మారకుండా ఉండాలి అంటే మాత్రం సో ఇక్కడ మనం రిచ్ అవ్వాల్సిన అవసరం లేదు, లక్షల కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు, బట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ని పొందాలి. ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ మనం ఎలా పొందుతాం? ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే మనము లక్షల కోట్లు పెట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అనేది అయితే ఏముండదండి. సో మనం ఏదైతే ఇక్కడ రిచ్ క్లాస్లో కొన్ని థింగ్స్ అనేది మనం డిస్కస్ చేసామో, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, అసెట్ అని అనేసి, సో వీటిలో మీరు ఏదైనా దాని మీద ఫోకస్ చేయొచ్చు. సో బిజినెస్ చేయాలంటే చాలా మనీ కావాలనేసి చాలామందికి తెలుసు, బట్ అది అవ్వదు అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్, ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎత్తుకొని వెళ్ళి పెట్టేస్తానంటే అవ్వదు. సో అలా పెట్టిన వాళ్ళు చాలామంది లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళాలంటే డెఫినెట్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకోవాలంటే
అసలు మనీ అనేది అంటే మనం దేంట్లో పెడుతున్నాం, స్టాక్ మార్కెట్స్లో పెడుతున్నామా, గోల్డ్లో పెడుతున్నామా, లేకపోతే క్రిప్టోలో పెడుతున్నామా, లేదా రియల్ ఎస్టేట్లో పెడుతున్నామా. సో వీటి గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి. సో వాటిల్లో అప్ అండ్ డౌన్స్ అనేది ఎలా ఉంటాయి ఏంటి అనేది, సో వీటి గురించి మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత వీటిలో కనుక మీరు పెట్టినట్లయితే మీ యొక్క మనీకి వర్త్ వాల్యూ అనేది ఉంటుంది. వితౌట్ నాలెడ్జ్తో మీరు తీసుకొని వెళ్ళి పెట్టేశారనుకోండి, దానికి బదులు మీరు తీసుకొని వెళ్ళి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టుకున్నా కానీ మీరు ఒక సాటిస్ఫాక్షన్లో ఉంటారనమాట. ఆ డబ్బులు నేనే ఖర్చు పెట్టాను అనేసి. అలా కాకుండా మీరు తీసుకొని వచ్చేసి మీకు ఏ నాలెడ్జ్ లేకుండా ఏదో ఒక స్టాక్ మార్కెట్లోనో ఏదో ఒక క్రిప్టో కరెన్సీలోనో పెట్టేశారనుకోండి, డబ్బులు పోతాయి. డబ్బులు పోయిన తర్వాత మీ యొక్క మైండ్ సెట్ ఎలా మారుతుందంటే, సో ఇవన్నీ గ్యామ్లింగ్, లాబ్ ఇలాంటి మాటలన్నీ కూడా వస్తాయి. వీటిలో ఏదైతే చెప్పామో వీటిలో ఏదో ఒకటి, ఒకవేళ వీటి ఏటి గురించి నాకు తెలియదు అన్నట్లయితే అట్లీస్ట్ ఆ మనీని తీసుకొని వెళ్ళి మీ ఫిక్స్డ్ డిపాజిట్లైనా కొంచెం మనీ అనేది బ్యాకప్ చేసుకోండి. రేపు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఆ మనీ అనేది సేవ్ చేస్తుంది మిమ్మల్ని. ఏదో మనం లైఫ్ గడిపేయాలి అన్నట్లయితే సో మీకు ఇవి అవసరం లేదు. జస్ట్ మీరు ఏంటంటే గో విత్ ఫ్లో అని అంటారు కదా, సో వెళ్ళండి, జాబ్ చేసుకోండి, శాలరీ అనేది వస్తుంది, ఏదో మీ ఎక్స్పెన్సెస్ అనేది అలా అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి. మీరైనా ఇప్పుడు తెలుసుకొని అండ్ ఈ యొక్క మనీ గురించి రీసెర్చ్ చేసి అసలు మనీ అనేది ఎలా పనిచేస్తుంది, మనీ యొక్క సైకాలజీ ఏంటి, వీటి గురించి కనుక రీసెర్చ్ చేసి నేర్చుకోగలిగితే సో మీ యొక్క జనరేషన్ బెటర్ అవ్వకపోయినప్పటికీ మీ పిల్లల జనరేషన్ మాత్రం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి కనుక టీచ్ చేయగలిగితే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో డెఫినెట్లీ షేర్ చేసుకోండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ అండి, జై హింద్.